స్త్రీ పరాక్రమం. పూర్వం ధర్మపురాన్ని దుర్జయుడనే రాజు పాలించేవాడు. ఆయన ఏడాదికొకసారి తన సామంతులనందర్నీ ధర్మపురానికి పిలిపించి 3 రోజుల పాటు ఉత్సవాలు జరిపి విందులు వినోదాలు ఏర్పాటు చేసేవాడు. ఒక ఏడు ఇలాగే ఉత్సవం ఆరంభమైంది. దుర్జయుడు ఆయన సామంతులు విందులో కూర్చున్నారు. అందరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఒక్కొక్కరే తమ తమ గొప్పలు చెప్పుకుంటున్నారు. కొందరు తమ కోటలో గల రహస్య ద్వారాలను గురించి, మరికొందరు తమ వద్ద ఉన్న అరబ్బీ గుర్రాలను గురించి, ఇంకా కొందరు తమ దేశంలో ఉండే అద్భుతమైన పళ్లను గురించి, ఈ విధంగా తలా ఒక తీరున ప్రగల్భాలు పలుకుతూ వినోదిస్తున్నారు. కాని విజయుడనే ఒక యువకుడు మాత్రం నోరు మెదపక రాయిలాగా కూర్చున్నాడు. దుర్జయుడు ఇది గమనించి, "ఏం విజయ, అందరూ తమ తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే నువ్వు ఏమీ చెప్పవేం? చెప్పుకునేటందుకు నీకేమీ లేదా?" అని అడిగాడు. "మహారాజా, నేను గొప్ప చెప్పుకోదలిస్తే నా భార్య మాలినిని గురించి చెప్పుకోవాలి. అది ఇక్కడ అప్రస్తుతమని ఊరుకున్నాను" అని విజయుడన్నాడు. "నీ భార్యలో ఉన్న గొప్పదనమేమిటో చెప్పు, విని మేము కూడా సంతోషిస్తాం. ఆమె గొప్ప అందగత్తనా, లేక సంగీతంలో ప్రతిభావంతురాలా, లేక పుష్పాలంకరణలో నైపుణ్యం గలదా? నీ భార్య ఎందులో గొప్పది?" అని దుర్జయుడు నవ్వుతూ అడిగాడు. "మహారాజా, నా భార్యకు మీరు చెప్పిన గొప్పలన్నీ ఉన్నాయి. కాని అన్నిటినీ మించి ఆమె అసాధారణ పరాక్రమవంతురాలు. కత్తి యుద్ధంలో గాని, విలువిద్యలో గాని, గదాయుద్ధంలో గాని ఆమెను ఎదుర్కోగలవారెవరూ లేరు" అని విజయుడన్నాడు. "ఇంతమంది యోధుల మధ్య అంటున్నావు, కాస్త యోచించి మరీ మాట్లాడు" అని దుర్జయుడు రోషంతో అన్నాడు. "మహారాజా, ఈ సామంతుల మాట ఎందుకు? తమరు కూడా నా భార్య ముందు ఎంతోసేపు నిలబడలేరు. ఇది అతిశయోక్తి కాదు" అని విజయుడన్నాడు. దుర్జయుడికి రోషం బాగా వచ్చింది. ఆయన తన భటులను పిలిచి, "ఈ దుర్మార్గుణ్ణి వెంటనే పట్టుకుపోయి పాతాళ గృహంలో బంధించి జొన్న రొట్టెలు తినిపించండి" అని ఆజ్ఞాపించాడు. విజయుడు చేసేది లేక రాజాజ్ఞ ప్రకారం అంధకార కూపంలోకి ప్రవేశించి తనకు తిరిగి ఏ విధంగా విముక్తి కలుగుతుందా అని విచారించసాగాడు. ఈ లోపల విజయుడి భార్య మాలిని తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉన్నది. ఉత్సవాలు ముగిసినా అతడు రాకపోవటం చూసి ఆమె తన నౌకర్లను పంపింది. వారు తిరిగి వచ్చి మహారాజుగారు విజయుణ్ణి ఖైదు చేయించినట్టు తెలిపారు. వెంటనే మాలిని తన గుర్రాన్ని ఆయుత్తం చేయించింది. తాను కవచము, శిరస్త్రాణము ధరించింది. తన కత్తి, ఇనుప గద, విల్లు, అంబుల పొది తీసుకున్నది. 100 మంది సైనికులను గుర్రాల మీద తన వెంటబెట్టుకొని ధర్మపురానికి వెళ్ళింది. నగరం వెలుపల మైదానంలో డేరాలు వేసి శిబిరం ఏర్పాటు చేశారు. తర్వాత మాలిని ఒంటరిగా తన గుర్రం మీద బయలుదేరి దుర్జయ మహారాజు వద్దకు వెళ్ళింది. పురుష వేషంలో వీరోచితమైన దుస్తులు ధరించి వచ్చే మాలినిని చూడగానే దుర్జయుడు నిర్ఘాంతపోయాడు. ఆమె ఆయనకెదురుగా ఠీవీగా నిలబడి, "మహారాజా, నేను కళింగ చక్రవర్తి దూతను. మీ వద్ద 10 లక్షల వరహాలు కప్పం వసూలు చేసుకురమ్మని మా చక్రవర్తి నన్ను పంపారు. మీరు కప్పం నిరాకరించే పక్షాన యుద్ధానికి సిద్ధమయ్యే వచ్చాను. 40,000 బలం గల మా సేన మీ నగరం వెలుపల విడిసి ఉన్నది. కప్పం కడతారో యుద్ధమే చేస్తారో వెంటనే తెలియజేయండి" అని అన్నది. ఈ మాట వినగానే దుర్జయుడికి కాళ్ళు చల్లబడ్డాయి. కళింగ చక్రవర్తితో విరోధం పెట్టుకోవటం క్షేమం కాదు. కప్పం కడదామంటే తన వద్ద 10 లక్షల సొమ్ము సిద్ధంగా లేదు. యుద్ధం చేద్దామంటే 40,000 మంది గల సేనను ఎదిరించటానికి తాను సైన్యాన్ని సమీకరించాలి. ఇందుకుగాను తన సామంతులకందరికీ కబురు పంపితే తప్ప అది సాధ్యం కాదు. వెంటనే సమాధానం చెప్పలేను. నాకు 3 రోజులు వ్యవధి కావాలి అని దుర్జయుడన్నాడు. "ఒకందుకు మీరు సమ్మతిస్తే మీరు కోరినట్టు 3 రోజులు వ్యవధి ఇస్తాను. మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి" అని మాలిని అన్నది. దుర్జయుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. "దానికైనా 1 రోజు వ్యవధి ఇస్తే గాని చెప్పలేను. నా కుమార్తె మనసు కూడా తెలుసుకోవాలి" అని ఆయన అన్నాడు. "సరే, అలాగే కానివ్వండి. రేపులోపుగా మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసే ఏర్పాటు చేయండి. మరి 2 రోజుల లోపల కప్పం చెల్లించండి. ఇందులో ఏది జరగకపోయినా యుద్ధం తప్పదు" అని మాలిని అన్నది.
దుర్జయుడు తన కుమార్తెతో రాయబారి కోరిక గురించి చెప్పాడు. రాజకుమార్తె చీదరించుకుంటూ, ఛీ, ఆ ఆడంగి రేకుల వాణ్ణి నేను చేసుకోను. అసలా మనిషి నడక మాట చూస్తే నాకు ఆడదనే తోస్తోంది. నువ్వెందుకు బెదిరిపోతున్నావో నాకు అర్థం కావటం లేదు నాన్న అని అన్నది. కూతురు ఈ మాట అనటంతో దుర్జయుడికి కొంత ధైర్యం వచ్చింది. ఆయన ఆ సాయంకాలం కళింగ దూతను తన భవనానికి పిలిపించి కొంచెంసేపు జూదమాడాడు. ఆడిన ప్రతి ఆటలోనూ దుర్జయుడు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇద్దరూ గుర్రాలెక్కి ఉద్యానవనానికి వెళ్లారు. అస్త్ర విద్యలో మీతో పోటీ చేయాలని ఉన్నది, నేను చెప్పినట్టు చేయించండి అని మాలిని అన్నది. ఆమె ఒకచోట కత్తి ఒకటి బలంగా పాతింది. దానికి ఎదురుగా ఒక బంగారు వలయం వేలగట్టించింది. మనం ఇక్కడ్నుంచి బాణాలు వదులుదాం. బాణం వలయంలో నుంచి వెళ్ళి కత్తికి తగిలి చీలి 2 భాగాలు కావాలి అని ఆమె అన్నది. దుర్జయుడు ఒకదాని వెనకగా ఒకటి 3 బాణాలు వేశాడు. ఒక్కటి కూడా వలయంలో నుంచి వెళ్ళలేదు. నేను వేస్తాను చూడండి అంటూ మాలిని తన విలుతాడు 2-3 సార్లు మోగించి అంబుల పొది నుంచి బాణం ఒకటి తీసి ఎక్కుపెట్టి చెవిదాకా లాగి వదిలింది. ఆ బాణం వలయంలో నుంచి వెళ్ళి కత్తికి తగిలి 2 చీలికలై పడిపోయింది. 2 చీలికలను త్రాసులో 2 వైపులా వేసి చూస్తే సమంగా తూగాయి. ఇది కళ్ళారా చూసిన దుర్జయుడికి మతి పోయినట్లయింది. ఆయన ఆ రాత్రి తన కుమార్తెతో, నువ్వు ఈ రాయబారిని పెళ్లాడక తప్పదు. ఆయన ఆడంగి రేకులవాడా, ఎంతో గొప్ప యోధుడు. ఆయన చదరంగ మాటను బట్టి చూసినా యుద్ధంలో ఆరితేరిన వాడని తెలిసిపోతోంది. నువ్వు నా మాటకు ఎదురు చెప్పకు అంటూ తన కుమార్తెను పెళ్లి కూతురుని చేయటానికి ఉత్తరువిచ్చాడు. మర్నాడు మాలిని రాజుతో, మహారాజా, మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేస్తున్నారా లేదా అని అన్నది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాను అని రాజు అన్నాడు. మాలిని తనలో తాను నవ్వుకొని, అయితే కప్పం చెల్లించటానికి రేపటిదాకా గడువిస్తాను. ఈలోపుగా నా చేతుల తీట తీరటానికి ఎవరైనా నాతో గదా యుద్ధం గాని కత్తి యుద్ధం గాని చేస్తారా అని అన్నది. ఈ మాట అంటూ ఆమె తన ఇనుప గదను గాలిలోకి ఎత్తుగా ఎగరవేసి కింద పడకుండా పట్టుకోసాగింది. దుర్జయుడికి అది చూస్తుంటేనే ముచ్చెమటలు పోశాయి. యోధాగ్రేసరా, మీతో పోరాడగలవారు మా రాజ్యంలో ఉన్నారనుకోను. నేనా వృద్ధుణ్ణి అని దుర్జయుడన్నాడు. మీ రాజ్యంలో యువకులే లేరా? కనీసం మీ కారాగృహంలో సాహసవంతులైనా ఉండరా? ఎవరినైనా సరే యుద్ధానికి సిద్ధం చేయండి అని మాలిని అన్నది. వెంటనే దుర్జయుడికి విజయుడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన తన భటులను పిలిచి, పాతాళ గృహం నుంచి విజయుణ్ణి తీసుకురండి అని అన్నాడు. త్వరలోనే విజయుడు వచ్చాడు. అతన్ని చూస్తూనే మాలిని తన ఆయుధాలు కింద పెట్టి తన కవచము శిరస్త్రాణము విప్పి ఆడదాని దుస్తులతో అతని కాళ్ల ముందు మోకరిల్లింది. ఇదంతా చూస్తున్న దుర్జయుడికి నోట మాట రాలేదు. విజయుడు తన భార్యను లేవనెత్తి దుర్జయుడి దగ్గరకు తీసుకువచ్చి, మహారాజా, ఈమె నా భార్య మాలిని. ఆమెను గురించి నేను అతిశయోక్తులేమీ చెప్పలేదని మీరిప్పటికైనా ఒప్పుకుంటారనుకుంటాను అని అన్నాడు. ఎంత సాహసి, ఎంత పరాక్రమవంతురాలు అంటూ దుర్జయుడు మాలినిని మెచ్చుకున్నాడు. ఆయన విజయుణ్ణి మాలినిని కొంతకాలం తన అతిథులుగా ఉంచుకొని తర్వాత వారి రాజ్యానికి పంపేశాడు.